హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన నోటిఫికేషన్ ఏంటంటే ఫుడ్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసాయి. ఫుడ్ డిపార్ట్మెంట్లో మనకి గవర్నమెంట్ జాబ్స్ అయితే పర్మనెంట్ జాబ్స్ అయితే వచ్చేసాయి. 345 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది. దీని యొక్క అర్హత వచ్చి జస్ట్ 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్. దీని యొక్క సాలరీ వచ్చి 35,000. సో జస్ట్ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. పక్కాగా గవర్నమెంట్ జాబ్స్. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. సో దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫుడ్ డిపార్ట్మెంట్లో 10వ తరగతి అర్హతతో 345 గవర్నమెంట్ జాబ్స్. బిస్ నోటిఫికేషన్ 2024. బిస్ అంటే ఏంటి అనుకుంటున్నారు? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి భారీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీని యొక్క భారీ నోటిఫికేషన్ ఏంటంటే 345 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. దీని యొక్క క్వాలిఫికేషన్ 10+2 లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఇతర పోస్టులతో ప్రకటనలు విడుదల చేశారు. సెప్టెంబర్ 9వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ మధ్యలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. బిస్ ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన పూర్తి వివరాల కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 30 లోపు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి. ఏదైనా డిగ్రీ లేదా 10+2 క్వాలిఫికేషన్తో. అందులో పోస్టులు ఏంటంటే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే స్టెనోగ్రాఫర్ మరిన్ని పోస్టులు అనమాట. సో పూర్తి వివరాలు చూద్దాం. దరఖాస్తు చేసుకునే తేదీలు సెప్టెంబర్ 9 నుంచి దరఖాస్తు ఆఖరి తేదీ సెప్టెంబర్ 30 వరకు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సెప్టెంబర్ 9 టు సెప్టెంబర్ 30. పోస్టుల వారీగా ఖాళీలు, వయసు, అర్హతలు. సో పోస్ట్ పేరు, పోస్టుల సంఖ్య, అర్హతలు, వయసు. పోస్ట్ పేరు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్. ఒక పోస్ట్ ఉంది, ఏదైనా డిగ్రీ లేదా పీజీ. దీని యొక్క వయసు వచ్చి 18 లేదా 30 సంవత్సరాలు. అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్. ఈ పోస్టులు వచ్చి ఒక పోస్ట్ ఉంది, ఏదైనా డిగ్రీ లేదా పీజీ, 18 నుంచి 30 సంవత్సరాలు. అలాగే నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ హిందీ ఒకటి, ఏదైనా డిగ్రీ లేదా పీజీ, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు. పర్సనల్ అసిస్టెంట్ 27 పోస్టులు ఉన్నాయి, ఏదైనా డిగ్రీ లేదా ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోద్ది అనమాట. పీజీ ఉన్న పర్లేదు కానీ డిగ్రీ వరకు. ఇది 18 నుంచి 30 సంవత్సరాలు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 43 పోస్టులు ఉన్నాయి, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోద్ది, 18 నుంచి 30 సంవత్సరాలు. అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటే దీనికి కూడా ఒక పోస్ట్ ఉంది, ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు. స్టెనోగ్రాఫర్ పోస్టులు వచ్చి 19 పోస్టులు ఉన్నాయి, ఇంటర్ లేదా డిగ్రీ, 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు. సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 128 పోస్టులు ఉన్నాయి, ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 128 పోస్టులు ఉన్నాయి, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోద్ది, 18 నుంచి 27 సంవత్సరాలు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 78 పోస్టులు ఉన్నాయి, ఇంటర్ ఉంటే సరిపోద్ది, 18 నుంచి 27 సంవత్సరాలు. టెక్నికల్ అసిస్టెంట్ 27 పోస్టులు ఉన్నాయి, ఐటీఐ లేదా డిప్లొమో, 18 నుంచి 30 సంవత్సరాలు ఉంటే సరిపోద్ది. సీనియర్ టెక్నీషియన్ 18 పోస్టులు ఉన్నాయి, ఐటీఐ లేదా డిప్లొమో, 18 నుంచి 27 సంవత్సరాలు. అలాగే టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది, జస్ట్ ఐటీఐ క్వాలిఫై అయితే 18 నుంచి 27 సంవత్సరాలు అనమాట. దీని ఒక సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డిపార్ట్మెంట్ వారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా లేదా ఓఎంఆర్ విధానంలో రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అనే అంశాలపై ఈ టెస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఓఎంఆర్ షీట్లో అయితే మనకి ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఏంటంటే ఇంగ్లీషు, రీజనింగు, యాప్టిట్యూడ్ అనే జీకే అనే అంశాల మీద ఈ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజు అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు లేదు. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 100 రూపాయల ఫీజు, మిగిలిన వాళ్ళందరికీనేమో ఫ్రీ అంటే నిల్ అనమాట. ఇది మాత్రం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలంటే నాకు మెసేజ్ చేస్తే నేను అప్లై చేసి పెట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక మంచి పాయింట్ అయితే, వ్యాలిడ్ పాయింట్, ఇది నోట్ చేసుకోండి. ఎంత జీతం ఉంటుంది ఈ ఎగ్జామ్ అంటే ఈ బిస్ రిక్రూట్మెంట్లో జీతం ఎంత ఉంటుందంటే, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కావాలన్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలన్నా 7th CPC ప్రకారం మొత్తం పోస్టులకు అనుసరించి 35,000 రూపాయల నుండి 55,000 అంటే స్టార్టింగ్ సాలరీ వచ్చి 35,000 పక్కాగా. అక్కడి నుంచి 55,000 అంటే మీరు డిగ్రీయా పీజీ మీద పెట్టుకుంటారు, దాని మీద అలా ఉంటుంది అనమాట. అలాగే ఇతర అన్ని ఎలివెన్సెస్ ఉంటాయి, అంటే సూపర్ ఎలివెన్సెస్, అన్ని ఎలివెన్సెస్ ఉంటాయి. దీని యొక్క కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ఇది కూడా బాగా వినండి. SSC మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్లు, SC, ST, OBC, EWS అంటే కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్,
సదరన్ సర్టిఫికేట్స్ పీడబ్ల్యూడీ అభ్యర్థులు అంటే ఫిజికల్లీ వీకర్ డిజేబిలిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇతర ముఖ్యమైన సర్టిఫికేట్స్ ఉండాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఈ కింద ఉన్న నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు ఫారం లింక్స్పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి విడుదలైన ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే వాళ్ళు నోటిఫికేషన్ పీడిఎఫ్ చూద్దాం ఒకసారి. నోటిఫికేషన్ పీడిఎఫ్ చూస్తే మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. పూర్తి వివరాలు తెలిసి అంటే మనం ఎలా అప్లై చేయాలి, వాట్ ఈజ్ వాట్ అని పిన్ టు పిన్ తెలుస్తాయి కాబట్టి మనం చూద్దాం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్స్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిబ్యూషన్. సో ఫ్రెండ్స్, ఇలా అయితే మనకి రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఇందులో చెప్పినట్టే వివిధ రకాలైతే పోస్టులు అయితే ఉన్నాయి మనకి. మంచిగా ఇందులో మనం జాగ్రత్తగా చూసుకుంటే వివిధ రకాల పోస్టులు అయితే మనకి ప్రతి దానికి పోస్టులు అయితే ఉన్నాయి. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, పీజీ వాళ్ళందరికీ దీంట్లో అర్హతలు అయితే మనకి చాలా మంచిగా ఉన్నాయి అర్హతలు. క్యాండిడేట్స్ ఆర్ టు అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఆన్లైన్ మోడ్లో కాబట్టి నాకు మెసేజ్ చేస్తే నేను అప్లై చేసి పెట్టిస్తాను. కాకపోతే ఏంటంటే మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయో లేదో కరెక్ట్గా చూసుకుని నాకు మెసేజ్ చేయాలి, ఓకేనా. లాస్ట్ డేట్ వచ్చి 30th సెప్టెంబర్, స్టార్టింగ్ డేట్ వచ్చి 9 సెప్టెంబర్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని మీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని అప్పుడు నాకు మెసేజ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఇంకా సెకండ్ పేజ్కి వెళ్తే ఇది హిందీ ప్యాటర్న్ అనమాట. అదేమో ఇంగ్లీష్ ప్యాటర్ను, ఇది హిందీ ప్యాటర్న్. సో ఈ విధంగా అయితే పోస్టులు అయితే మనకు బాగా మంచిగా రిలీజ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. 18 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, లేకపోతే 27 సంవత్సరాలుతో లాస్ట్ డేట్ వచ్చి 30th సెప్టెంబర్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. జస్ట్ అప్లై చేసి పెట్టి ఎగ్జామ్ రాసి లక్ ఉంటే వచ్చిందనుకో ఇంకా అంతకంటే సుఖమే ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు, అలాగే స్టార్టింగ్ సాలరీ వచ్చి 35,000, అలాగే అన్ని అలవెన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అప్లై చేయాలన్నా సరే మనకి ఇన్స్టాగ్రామ్లో ఐడి ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ ఐడి లేదా టెలిగ్రాము, వాట్సాప్, దాంట్లో మెసేజ్ చేస్తే నేను అప్లై చేసి పెట్టేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. చిన్న లైక్లు వేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి.